సో ఈరోజు ఒక అబ్స్ట్రాక్ట్ కాన్వర్జేషన్ ఇది, ఎందుకంటే ప్రూవ్ చేయలేం. ఓకే, దీని మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని దారులు ఉన్నాయి. ఇండియన్స్కి మరీ ఎక్కువ ఉన్నాయి. దానికి ఏకైక కారణం ఏంటంటే ఇండియన్స్కి మాత్రమే ఇది సంబంధించింది. వేరే వేరే కంట్రీస్లో ఎక్కడ ఎందుకు లేదు? లేదు. ఓకే, నో అదర్ రిలీజన్ బిలీవ్స్ ఇన్ నెక్స్ట్ లైఫ్. ఇస్లాం తీసుకో, క్రిస్టియానిటీ తీసుకో, ఈ జీవితమే చివరి జీవితం. కానీ ఎక్కడో వేరే వేరే రిలీజియన్లో విన్నానే దీని గురించి. నేను ఉండొచ్చు కొన్ని చోట మూట. సో మెయిన్ రిలీజియన్స్లో ఎక్కడ కూడా ఈ కాంటెక్స్ట్ లేదు. ఓకే ఓకే, ఉన్న మన వాళ్ళు నమ్మినంత దట్ ఈస్ దేర్. మన వాళ్ళు నమ్మినంతగా ఇంకెక్కడ ఈ పునర్జన్మ సిద్ధాంతం ఇంకెక్కడ ప్రాచుర్యంలో లేదు. ఇప్పుడు ఒక చోట ఉంటుంది, మా షాప్కి ఏ బ్రాంచ్లు లేవు, అది ఒక తరహా రిలీజియన్. మాకు చాలా బ్రాంచ్లు ఉన్నాయి, ఇది మనది అంటే ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఇన్కార్నేషన్ అట్లనే పూర్వజన్మ సుకృతం. సో ఇది నేను చర్చించాలనుకున్న విషయం ఇదే, పూర్వజన్మ సుకృతం. ఓకే, ఇప్పుడు ఎవరన్నా మంచి వాయించారు, లేకపోతే పెయింటింగ్ వేశారు, చిన్న చిన్న పిల్లలు, మనం వాళ్ళని చైల్డ్ ప్రాజెడీ అంటున్నాం, బాల మేధావులు. సో ఏదో ఒక గత జన్మలో వాడు చేసుకున్న సాధన వల్ల, వాడి పుణ్యం వల్ల ఇప్పుడు హఠాత్తుగా వాడికి అదంతా వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయం నా లైఫ్లో కూడా ఈ చర్చ చాలా వచ్చింది. ఇప్పుడు నేను ఏదన్నా ఇట్లా రకరకాల విషయాలు చేస్తే ఫస్ట్ కంక్లూజన్ అనమాట, దానికి సంబంధించిన తలతోక ఏముండదు, అంత పాస్ట్ లెవెల్ పూర్వజన్మ సుకృతం ఇదంతా అని చెప్పేసి వాడు జీవితంలో మళ్ళీ నా వైపు చూడకుండా వెళ్ళిపోతాడు అనమాట. సో ఒక మనిషిని వదిలించుకోవడానికి అత్యంత దగ్గర దారి, అసలు నాకు నువ్వు చేసే పని మీద ఇంట్రెస్ట్ లేదు అని మనిషి ఒకవేళ చెప్పాలనుకుంటే దానికి దగ్గర దారి టూ మచ్ అప్రిసియేషన్. సో టూ మచ్ అప్రిషియేట్ చేసే వాళ్ళకి ఎప్పుడు దూరం ఉండాలి కాదేమో, నా అబ్జర్వేషన్ చెప్తున్నా. అంటే టూ మచ్ అప్రిసియేషన్ చేసేవాడు ఒక సంగీతం ఏమొస్తుంది వాడికి, టూ మచ్ అప్రిషియేట్ చేసేవాడు వెళ్ళిపోవచ్చు కదా. కాదు కాదు, నేను చెప్తున్న కాంటెక్స్ట్ అది కాదు. టూ మచ్ అప్రిషియేట్ చేసేవాడు ఒక సందేశం మనకి ఇచ్చి వెళ్తున్నాడు, ఏదైతే నువ్వు సాధన చేసి హార్డ్ వర్క్ చేసి సాధించావో దీంట్లోకి నేను ఎప్పుడు దిగను అని చెప్తున్నాడు వాడు. నిజంగా సాధన చేసేవాడు నిశ్శబ్దం ఉంటాడు, వాడు చూస్తాడు, గమనిస్తాడు, ఊరికి ఆలోచిస్తాడు, మెల్లగా ఎక్కువసేపు ఆలోచించకుండా పట్టుకుంటాడు దాన్ని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతాడు, హఠాత్తుగా ఏదో ఒక వెలుతురు చిక్కుతుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, ఇది నాకు ఇంకా రాదు అనుకుంటాడు. అంతలో ఎవరో ఒక వ్యక్తి వస్తాడు, వస్తుంది కానీ అంటాడు. సో కొద్ది సంవత్సరాల్లో అది వాడికి చిక్కుతుంది. ఇన్ జనరల్ అంటే సాధన చేసే వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో వాడిని వాడు ఆవిష్కరించుకున్నప్పుడు సాధన ఒక పరిపుష్టి పొందుతుంది. అడ్డగోలుగా చేసి సాధన చేస్తే ఏ ఆర్ట్ రాదు. సో ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్ట్స్కి పెయింటింగ్ ఒకటి ప్రత్యేకం. పెయింటింగ్ ఎవరైనా చేయొచ్చు, ఎవడి పెయింటింగ్ అయినా సేల్ కావచ్చు. సద్గురు చేస్తున్నాడు, మమతా బెనర్జీ చేస్తుంది, సల్మాన్ ఖాన్ వేసిండు, వాళ్ళకేం ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు, స్టిల్ దేర్ పెయింటింగ్స్ ఆర్ సోల్డ్. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద రెండు విషయాలు ఉన్నాయి, ఆ రెండింటిని నేర్చుకోకూడదు. ఒకటి జీవించడం, రెండోది పెయింటింగ్ వేయడం. ఆ రెండు పూర్తి ఫ్రీడంలో ఎక్స్ప్రెస్ చేయగల డైమెన్షన్స్. ఇక మిగతా ప్రతిదీ నువ్వు ఒక పద్ధతి ప్రకారం సాధన చేయవలసింది. ఇప్పుడు మన కాంటెక్స్ట్ భీమ్సేన్ జోషి దగ్గర నుంచి బాలమురళీ కృష్ణ, నూకన సిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, పికాసో. We can't understand what is painting. ఆయన ఒక్కడికే అర్థం అవుతుంది. దట్ ఈస్ పెయింటింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ పెయింటింగ్. అంటే పెయింటింగ్ అంటేనే ఎట్లయితే ఒక ప్రకృతిలో రోజు 1000 మంది పుడుతున్నారు, ఒకరిని పోలి మరొకరు లేనట్టు. సో ఒక పెయింటింగ్ను పోలి ఇంకో పెయింటింగ్ ఉండకూడదు. దెర్ ఈస్ నో రిపిటేషన్ ఇన్ పెయింటింగ్. కానీ కనీసం 100 మంది చూసినప్పుడు 80 మంది అన్న ఏదో కొంత మీనింగ్ ఉందా అనుకోవాలి, అవసరం లేదా? సంబంధమే లేదు. ఇప్పుడు అడవిలో చెట్టు ఉంటుంది, దానికి ఏం మీనింగ్ ఉంది? ఏం మీనింగ్ లేదు. సో మీనింగ్ మనం అనుకుంటున్నాం. ప్రపంచంలో ప్రతిదానికి టైటిల్ ఉంటుంది, ఓన్లీ పెయింటింగ్లో మాత్రమే ఒక పెయింటింగ్ కింద అన్టైటిల్డ్ అని రాసి ఉంటుంది. ఇట్ ఈస్ అన్టైటిల్డ్ ఎట్స్ ఇట్ ఈస్ ఫినిష్డ్. సో పెయింటింగ్ ముందు ఎంటీ క్యాన్వాస్ ఈస్ పర్ఫెక్ట్, చేస్తున్నప్పుడు అబ్స్ట్రాక్ట్ పర్ఫెక్ట్, పూర్తయింది పర్ఫెక్ట్. ఎంఎఫ్ ఒకసారి ఇలాగే చేశాడు కదా, మొత్తం తెల్ల పేపర్లు పెట్టి దిస్ ఇస్ మై లేటెస్ట్ ఎగ్జిబిషన్. అందరు చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. అంటే ఆర్ట్లో ప్రయోగాలకి స్కోప్ ఉంటుంది. బికాస్
అందులో లిబరేషన్ ఉంటుంది. బట్ అక్కడ ఏమైనా మీనింగ్ ఉందా? ఒట్టి తెల్ల కాగితాలు మీనింగ్ ఏముండదు. ఇప్పుడు చిన్న పిల్లవాడు లేదు, కానీ కనీసం ఒక పేపర్ మీద ఖచ్చితంగా ఉంది. ఎట్లా ఒక మెసేజ్ ఉంది అందులో. అట్లా చాలా ప్రయోగాలు చేశారు, నేను చేశాను, నేను చేస్తాను భవిష్యత్తులో. అంటే అది హఠాత్తుగా ఒక ఆన్లుక్కరికి అర్థం కాకపోవచ్చు. నిజంగా తెలుసుకోవాలనుకునేవాడు అతనితో స్పెండ్ చేస్తే ఇన్ఫాక్ట్ ఇంకొకటి కూడా ఆ కోడ్ క్రాక్ చెప్తాను. నేను CCMBలో పనిచేశాను. మా దగ్గర ఒక పెద్ద మ్యూరల్ స్టార్ట్ చేశాడు ఆయన. ఎంత మ్యూరల్ అంటే దట్ ఈస్ సంథింగ్ లైక్ 30 feet by 20 feet మ్యూరల్. నేను కూడా ఆయన పనిచేస్తున్నప్పుడు ఫోటోలు కూడా తీశాను నేను. ఈ స్టిల్ నోబడీ నోస్ వాట్ ఇట్ ఈస్. నోబడీ నోస్. చూసిన వాళ్ళు ఎవరు అప్రిషియేట్ తెలియాల్సిన అవసరం. రేకులు పెట్టాడు, టైల్స్ అంటించాడు, నెలల తరబడి గెస్ట్ హౌస్లో పనిచేశాడు. బట్ అంటిల్ నౌ నోబడీ నోస్ వాట్ ఈస్ దేర్. సో ఒకటి పెయింటింగ్ అనేది, జీవితం అనేది ఒక బ్యాలెన్స్ అంతే. ఇప్పుడు ఇట్లా కూర్చున్నా ఒక బ్యాలెన్స్ ఉంది కూర్చున్నప్పుడు. అది ఇప్పుడు ఏదైనా ఇంటికి వెళ్ళి ఇట్లా కూర్చున్నాను అనుకో, అందరూ అడుగుతారు ఎందుకు అట్లా కూర్చున్నాం అని. బ్యాలెన్స్ లేదు అక్కడ, అట్లా శృతి లేదు. సో పెయింటింగ్ అండ్ లైఫ్ అది ఏమిటో తెలియనక్కర్లేదు, బ్యాలెన్స్ ఉంటే చాలు. అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. మిగతా అన్నిట్లోనూ సబ్జెక్ట్ ఉంది. కాకపోతే ఈరోజు మనం చర్చిస్తున్న సబ్జెక్ట్ ఇది కాదు. ఇన్ జనరల్ ఆర్టిస్టులు అందరూ డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు సాధన చేశారు, వైలినిస్టులు సాధన చేశారు, కుంగ్ఫూ నేర్చుకున్న వాళ్ళు సాధన చేశారు. బట్ కొందరు బాల మేధావులు ఉన్నారు, వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉందని చాలామంది నమ్ముతున్నారు. నా పరిపూర్ణమైన నా అబ్జర్వేషన్ అలాంటివి ఏమి లేవు. ఎందుకు లేవు అనే దానికి నేను కొంత అధ్యయనం చేసిన. అంటే ఒక రైట్ సీడ్ ఉంది, ఆ సీడ్ ఒక చోట వేసావు, అదే సీడ్ ఎక్కడో వేసావు, అదే సీడ్ బండ మీద వేసావు, అదే సీడ్ అమెజాన్లో పడ్డది. ఒక 5 ఏళ్ల తర్వాత అమెజాన్లో ఉన్నది చాలా బలమైన వృక్షంగా ఎదిగింది. సో కొంత సీడ్ ఎంత బలంగా ఉన్నా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఎంత అంటే తన్ను తాను ఆవిష్కరించుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నా సరైన నేల దొరకకపోతే. సో ఇప్పుడు ఈ అన్ని సీడ్స్ ఒకటే బ్యాగ్ నుంచి తీసినా, కానీ ఆ సీడ్ అంత బాగా ఎదగడానికి కారణాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇదే అప్లై అవుతుంది హ్యూమన్ మైండ్కి కూడా. సో ప్రతి మైండ్ పుట్టినప్పుడు పూర్తి శక్తితో పుట్టింది. ఏదో డిఫెక్ట్ అయిన విషయాల గురించి చెప్పట్లేదు. ఇక్కడ డిఫెక్ట్ అయిన అన్నారు కదా, నేను ఇంటర్ఫియర్ అవుతాను. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిఫెక్ట్? దేర్ ఆర్ మెనీ రీజన్స్. మళ్ళీ దాంట్లోనే ఆన్సర్ ఉంది. చెప్పండి. సీడ్ ఎట్లయితే సరైన వాతావరణంలో ఉంటే అద్భుతంగా ఎదుగుతుందో, ఆ పుట్టిన పిల్లలు కన్సీవ్ అయ్యే కంటే ముందు ఆ పేరెంట్స్ సరైన వాతావరణంలో లేరు. సో రకరకాల కారణాలు. ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే, ఈ పునర్జన్మకి ఈ యొక్క డిఫెక్ట్కి లింక్ ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి ఏ ఆన్సర్ దొరకలేదు. మాట చెప్పను, ఒకళ్ళు పుట్టుకతోనే పోలియోతో పుడుతున్నాడు. సో వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు వాడు ఏ రీజన్ ఇదంతా మన ధారణ. ప్రకృతి పరంగా వాడు పర్ఫెక్ట్ ఉన్నాడు, మీరు పర్ఫెక్ట్ ఉన్నాడు, కానీ దానికి ఒక ఆన్సర్ కావాలి. ఏ ఆన్సర్ లేదు. మీరు పోల్చినప్పుడు మనుషులు ఇప్పుడు కూడా ఒక ఆన్సర్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. నేను దాన్ని తీసేసిన దేనికి అది పరిపూర్ణంగా ఉంది ప్రకృతిలో. ప్రపంచంలో మనకు ఉద్యోగాలు ఉన్నాయి, ప్రపంచంలో పరుగు పెట్టాలి కాబట్టి అందులో అతను వెనుకబడినట్టు కనిపిస్తున్నాడు అంతే. ఇదంతా ప్రపంచం గొడవ, అది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. నా దృష్టిలో దేనికి అది పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్గా అతనిలో లేని ఒక డిఫెక్ట్ని మనమే గుర్తు చేసి ఒకరిని కిల్ చేస్తూ ఉంటాం. మనం చూపించే సింపతి వల్ల వాడు సఫర్ అవుతున్నాడు. రాసుకున్నాను ఈ ప్రశ్న ఒకటి రాసుకున్నాను, ఒకటి మిమ్మల్ని అడుగుదామని. ఇక్కడ లింక్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ప్రపంచంలో నిజంగా బాధ ఉందా లేదా? నిజంగా బాధ ఉందా లేదా? ఉంది. ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో ప్రకృతిలో లేదు. నొప్పి ప్రపంచంలోనూ ఉంది, ప్రకృతిలో ఉంది. ఎందుకంటే నొప్పి అనేది పూర్తి శరీరానికి సంబంధించి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వికలాంగుణ్ణి మనం చూసి మాత్రమే వాడిని వికలాంగుణ్ణి చేస్తున్నాం తప్ప వాడు బాధపడటం లేదు అన్నారు కదా. సో పునర్జన్మకి దీనికి కూడా దొరుకుతుంది, ఒక కనెక్షన్ దొరుకుతుంది అక్కడ. అందుకని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక వ్యక్తి తుమ్మడం మానేశాడు, చాలా ఆపుకుంటున్నాడు తుమ్మ. దానివల్ల అతని బాడీ అంతా నాశనం అయిపోయింది. ఫైనల్గా ఎవరో వచ్చి అడిగారు, ఎందుకంటే తను ఒకరోజు తుమ్మిన టైంలో చైనాలో విమానం కూలిపోయింది. సో నువ్వు దేనందలే నేను తుమ్మితే విమానం కూలిపోతుంది నమ్ముతున్నాడు కాబట్టి అతను తుమ్మట్లేదు. సో ఇప్పుడు ఇది రాంగ్ అని ప్రూవ్ చేయలేము. అది జనరల్ కాంటెక్స్ట్ కాబట్టి తుమ్మడానికి ఏం సంబంధం లేదు. నిజంగా మళ్ళీ అతను తుమ్మితే ఇంకో విమానం కూలిపోయింది అనుకో, మానవ జాతి మొత్తం షాక్. సో ఈ పునర్జన్మ అనేది గత జన్మ సంస్కారాలతో
తో కలిపి పుడతాడా లేకపోతే ఒక ఫ్రెష్గా పుడతాడా అనేది ఎప్పుడు డిబేటబుల్. నా దృష్టిలో నో వన్ విల్ బార్న్ విత్ మెమరీ, కానీ ఎవ్రీ వన్ టేక్స్ బర్త్ విత్ 100% మైండ్ విచ్ ఇస్ సో పవర్ఫుల్. అంటే అది ఒక నిధి, ఒక డైమండ్, ఒక అయస్కాంతంతో అందరూ పుడతారు. కానీ ఇంతకుముందు సీడ్ ఎట్లయితే అమెజాన్లో పడ్డది విరబూసిందో, ఒక లాల్గుడి జయరామన్ లాంటి ఒక పిల్లవాడు ఒక తాగుబోతున్నట్లు పుట్టాడు అనుకో, ఆ బ్రెయిన్ నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు మనందరూ సినిమా హీరోలు బాగుంటారు, మనం ఎందుకు బాగుండట్లే అంటే ఇట్లా 6 ప్యాక్స్ కానీ ఉన్నట్టు భుజాలు కానీ ఎందుకు లేవు? మన ఇంట్లో ఆ వాతావరణమే లేదు. సో అదే ఇప్పుడు ఒక కూలీ పని చేసుకునేవాడు ఉంటాడు, నో డిస్రెస్పెక్ట్, వాడు అసలు కేర్ కూడా చేయడు బాడీని, అందుకే మెల్లగా పొట్టు వచ్చేస్తుంది, చర్మం నల్లగా అయిపోతుంది, వాడు ఎప్పుడు అద్దం కూడా చూసుకోడు. హీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్. సో సరైన వాతావరణం అనేది అదృష్టవశాత్తు కొందరికి వస్తుంది. రెండవది, ప్రతి మైండ్కి ఒక తరహా సమాచారాన్ని లేదా ఒక తరహా అనుభవాన్ని గ్రాస్ప్ చేసే శక్తి ఉంటుంది. అన్నిటినీ ఏది అర్థం చేసుకోలేదు. ఇప్పుడు షూ మేకర్ లాంటి వాడు వేగాన్ని ఒడిసి పట్టుకోగలిగాడు. ఇప్పుడు రీసెంట్ యాక్సిడెంట్ కోమాలో కూడా ఉన్నాడు. చాలా ఫాస్ట్గా నడుపుతాడు కారు. ఆ కార్ రేసింగ్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు. ఇప్పుడు టెండూల్కర్కి ఆ బాల్ని చూడడం, కుట్టడంలో ఏదో మజా దొరికింది. ఇప్పుడు టెండూల్కర్ 16-20 ఇయర్స్లో హీ బికేమ్ వరల్డ్ ఫేమస్. అతను 1 year వయసు ఉన్నప్పుడు బ్యాట్ పట్టుకుని ఫోటో ఉంటుంది, ఎవరు తీశారు అది? నాదెందుకో వైలిన్ పట్టుకుని ఫోటో లేదు, నాదెందుకో ఒక బ్రష్ పట్టుకుని ఫోటో లేదు, నాదెందుకో భరతనాట్యం చేస్తున్న ఫోటో లేదు, నాదెందుకో గురువు సమక్షంలో సాధన చేస్తున్న ఏ ఫోటో లేదు, నాకే జ్ఞాపకాలు ఎందుకు లేవు, నా ఇంట్లో అట్లాంటి వాతావరణం లేదు. సో ఎర్లీ బిగినింగ్, ఆ టైంలో మనసు పరిపూర్ణంగా ఉంటుంది. సో ఇంతకుముందు మనం అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఒక ఇంట్లో స్పాంజ్ పుట్టింది, దాని పక్కన రాళ్ళు ఉన్నాయి అనుకో, ఆ రాళ్ళని స్పాంజ్ ఎప్పటికీ లాక్కోలేదు. అట్లా కాకుండా ఆ ఏరియాలో వాటర్ ఉందనుకో, ఎంబడే స్పాంజ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎవడైతే బాలమేధావులు ఉన్నారో ఆ విత్తనానికి సరిపడే ఇన్ఫర్మేషన్ సరిపడా అక్కడే ఉంది, అది వెంటనే అడాప్ట్ చేసుకోగలిగింది. తద్వారా సమగ్రంగా ఆ విషయాన్ని వాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అంటే మైండ్లో ఏ చెత్త లేదు, విన్నాడు, తీసేసుకున్నాడు, పాడేశాడు, అంతే, సంశయమే లేదు. ఇప్పుడు చిన్న చిన్న సులేమాన్ అని ఒక పిల్లవాడు ఉంటాడు, వాడు ఎంత ఉంటాడు, 4-5 years. గొప్ప గొప్ప సంగీత మేధావులు ఆశ్చర్యపోతున్నారు, ఫ్లూట్ అంత బాగా వాయిస్తాడు, ఎట్లా వాయిస్తాడు, వాడికి సంశయం లేదు. మాండలిన్ శ్రీనివాస్ ఉన్నాడు, మాండలిన్ శ్రీనివాస్ అంటే ప్రతిని మనం గమనించాల్సింది ఓన్లీ ఐసోలేటెడ్గా పిల్లగాడిని చూడడానికి వీల్లేదు. అమెజాన్లో మనందరం చేతులతో పట్టుకున్న అంత పెద్ద కాండం ఉంటుంది చెట్టుకి, ఇక్కడ ఎందుకు లేదు? అక్కడ వాతావరణం సరిపోయింది, ఇక్కడ దాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు లేడు. అక్కడ జస్ట్ ప్యూర్ సైలెన్స్లో అది తను ఆవిష్కరించుకుంటుంది. ఆవిష్కరించుకోవడానికి అన్ని ఎలిమెంట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సరైన వాటర్, సరైన ఎండ, సరైన గాలి, సరైన నేల, సరైన ఏమంటారు మెన్యూర్, ఎవ్రీథింగ్ ఉంది. అందులో 2 ఎలిమెంట్స్ తీసేసాయి, ఆ చెట్టు కాస్త నీరు గారిపోతుంది. సో ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు, ఒక మంచి ఇంట్లో పుట్టాడు, సీట్. ఇప్పుడు అతను యాక్టింగ్ చేస్తున్నాడు, ఎందుకు చేయడు? ఆల్రెడీ మెగాస్టార్ అన్న ఇంట్లో పుట్టాడు, ఒక పవర్ స్టార్ అని మనం అనుకుంటుంది ఒక ఇంట్లో పుట్టాడు, ప్రొడ్యూసర్ ఉన్న ఇంట్లో పుట్టాడు, జిమ్ము, కారు, బంగ్లా ఉన్న ఇంట్లో పుట్టాడు, సంపద పూర్తిగా ఉన్న ఇంట్లో పుట్టాడు. ఆ మైండ్కి యాక్టింగ్ అంటే ఆసక్తి కలిగింది, కథ అబ్జర్వ్ చేసి. ఇప్పుడు మనం అందరికి ఎందుకు డ్యాన్స్ వస్తలేదు? మనం డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ డబ్బులు సంపాదించి ఫీజు కట్టాలి. అల్లు అర్జున్ డ్యాన్స్ అనగానే డ్యాన్స్ క్లాసులకు ఎంటర్ కావచ్చు, ప్రపంచంలో బెస్ట్ ట్యూటర్ ఆడ వెయిట్ చేస్తుంటాడు. ఇట్ విల్ బి అరేంజ్డ్. మనకు అరేంజ్ చేయమనండి, సంవత్సరంలో మన హోల్ మైండ్స్ మారిపోతాయి. నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో పరిపూర్ణ ప్రావీణ్యం ఉన్న ఒక వ్యక్తి నీ లైఫ్లో టీచర్గా వస్తే 3 నెలల్లో నీ మైండ్ మొత్తం మారిపోతుంది. వాడు దూలిపేస్తాడు. నాకు 20 ఏళ్ళు మీరు సాధన చేసి కూడా నాకు సరిగా పదాంశం నేర్పలేదు. అట్లేం ఉండదు డెఫినెట్గా. ఎందుకో తెలుసా, మీరు నిర్ణయించుకున్నారు సంగీతం నేర్చుకోవద్దని. చెప్పు, నువ్వు చెప్పు. మీరే నిర్ణయించుకున్నారు, మీరు నాకు అవకాశం ఇవ్వలేదు, ఇంక అయిపోయింది, మీరే దాన్ని మర్డర్ చేసేసి దాన్ని. సాధన చేశాను, సాధన అనేది విస్తృతార్థం ఉన్న పదం. 4 ఏళ్ళు సాధన చేశాను. ఇప్పుడు మీరు అదంతా మర్చిపోతే మళ్ళీ మొదలు పెట్టొచ్చు, సరే, దాన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఫ్రెష్ మైండ్. ఇప్పుడు నేను వైలిన్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఒక విషయాన్ని నేను
అంటే చాలా విషయాలు నోట్స్ రాసిన, దానికి ఒక పేరు కూడా పెట్టా, భవిష్యత్తులో బుక్ చేస్తా. ఇంకా ఒక 60% ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను రాయవలసి ఉంది, మేబీ 10 ఏళ్ల తర్వాత చేస్తానేమో. దాని పేరు కూడా పెట్టేశాను, ఫిలసాఫియా నాన్సెన్సికా, ఇన్స్పైర్డ్ బై ఎమాన్యుయల్ కాంట్, ప్రిన్సిపియా ఎథికా. సో అందం యొక్క ప్రాధాన్యత గురించి చేసిన ఒక గొప్ప రీసెర్చ్ ఆ బుక్. ఫిలసాఫియా నాన్సెన్సికా అంటే నేను మొట్టమొదటిసారి కన్స్ట్రక్టివ్గా వైలిన్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ కళ్ళున్న గుడ్డి వాళ్ళని చూశాను, చెవులున్న చెవిటి వాళ్ళని చూశాను, మొట్టమొదటిసారి నా జీవితం. అప్పటి వరకు ఏ మనిషి అయితే ఒక ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, చింతకాయ పచ్చడి ఎలా దంచాలో చెప్పండి, మీరు ఎలా దంచాలో నాకు నేర్పించారు. ఇక్కడ ఉంది పాయింట్, మీరు దంచాలో నేర్పించారు కానీ నేను ఇంటికి వెళ్ళి దంచిన పచ్చడి వేరే చింతకాయ పచ్చడి, అసలు మీరు చెప్పింది దంచనే లేదు నేను. సో ఎగ్జాక్ట్ రిప్లికా అనేది మనిషికి అనుభవంలోకి లేదు. చాగంటి గారు ఒకటి చెప్తారు భగవద్గీత గురించి, నువ్వేదో అర్థం చేసుకొని పోతావు. వీళ్ళిద్దరు ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకురే, నేనేం చెప్పాను నువ్వేం అర్థం చేసుకున్నావు అనే కాంటెక్స్ట్ లేదుగా. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ఇన్స్ట్రుమెంట్, యూ హ్యావ్ టు రిప్లికేట్, యూ హ్యావ్ నో ఫ్రీ విల్. గురువు గారు చెప్పింది 100% నువ్వు రిపీట్ చేయాలి. అక్కడ నీ బ్లఫ్ పనికిరాదు. ప్రపంచంలో ఆర్టిస్ట్ అని బ్లఫ్ చేయొచ్చు, నేను మంచి వంటగాడని బ్లఫ్ చేయొచ్చు, కానీ వయలినిస్ట్ నువ్వు బ్లఫ్ చేయలేవు. ఒక్క నోట్లో తెలిసిపోతుంది నీకెంత అనుభవం ఉందో. యూ కెనాట్ బ్లఫ్. సో ఎవరెవరైతే చిన్నప్పటి నుంచి ఎవరన్నా చెప్పినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళకి ఎప్పటికి వైలిన్ రాదు. ఎవరైతే చిన్నప్పటి నుంచి ఎదురుగా నిలబడి చెప్పిన వ్యక్తిని ఎగ్జాక్ట్గా విన్నారో, దాన్ని ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళకి వైలిన్ ఊరికే వస్తుంది. చిన్నపిల్లలకి ఎందుకు వైలిన్ వస్తుంది అంటే వాళ్ళ మనసులో ఏ చెత్త ఉండదు, ఈగో ఉండదు. అందుకే అష్టవక్ర మహాగీతాల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది నా జీవితానికి ఒక ఆదర్శలుగా పెట్టుకున్నది. అంటే ఎవరు నేర్చుకోగలుగుతారు అంటే చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండాలి, అనవసరంగా తర్కించని మనస్సు ఉండాలి, నేర్చుకుంటున్న దానికి పరిపూర్ణంగా సరెండర్ అయ్యే ఒక లక్షణం ఉన్నప్పుడు నేర్చుకోబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్. దేర్ ఈస్ నో లెర్నింగ్ ఇన్ ద నేచర్. మీరు జస్ట్ ఈ 3 క్వాలిటీస్ మీలో ఉంటే ఆ ధార మొదలవుతుంది, అన్నీ నేర్చుకోబడతాయి. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ నేర్చుకోబడుతుంది. బికాస్ మీలో దాన్ని బ్లాక్ చేసేవి ఏమీ లేవు. ఎవరో వంట చేస్తున్నారు, వంట నేర్చుకోబడుతుంది, సరిగ్గా నేర్చుకోబడుతుంది, దాన్ని కుతర్కించబడదు. లేదా సరైన ప్రశ్న కన్స్ట్రక్ట్ చేసి అడగబడుతుంది. అంతే తప్ప ఏదో ఒకటి అడిగి ఏదో ఒకటి నేర్చుకుని కలగాపులగంగా చేసుకోవడం ఉండదు. వాట్స్ ఎవర్ యు ఆర్ నోయింగ్ దట్ ఈస్ ఆర్టికులేటెడ్. తద్వారా దాన్ని కన్స్ట్రక్టివ్గా నువ్వు వేరే వాళ్ళకి చెప్పగలవు కూడా. అందుకే ఆర్ట్ టీచర్ క్లాసెస్ చెప్పిన వాళ్ళు వీడిదో చెప్తాడు, వాళ్ళు ఏదో వేస్తారు, వీడికి తెలియదు వాళ్ళకి. కానీ వైలినిస్ట్ అట్లా ఉండదు. వాడు 100% తెలిస్తే తప్ప స్టేజ్ ఎక్కడు. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా స్టేజ్ ఎక్కడ భయపడతారు వైలినిస్టులు. మిగతా వాళ్ళందరూ కొంచెం రాగానే దుమ్ము దులిపేస్తారు, టిక్ టాక్ వీడియోలు చేస్తారు. వైలినిస్ట్ అనేవాడు కంప్లీట్ డిఫరెంట్ డైమెన్షన్. సో మన కథ ఉంటుంది, ఏకలవ్యుడు గురువు ఫోటో పెట్టుకొని బాణం వేసి నేర్చుకున్నాడు, వైలిన్ నేర్చుకున్నాడు. చూద్దాం, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే బాణం వేయడంలో కాంప్లెక్సిటీస్ లేవు. ఒక పాయింట్ ఉంది, ఒక డివైస్ ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్తో లాగ్ కొడితే కొన్నిసార్లు కొడితే దీని బరువు దాని బరువు, మీ కంటి చూపు, మీ డిస్టెన్స్, దీన్ని బట్టి ఒక వైలిన్ అనేది వెరీ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే చాలా చక్కగా వైలిన్ వాయించే పిల్లలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పేరెంట్స్ అంతా వైలిన్ టీచర్స్. వేరే వాళ్ళకి రాదు. వాడు పుట్టినప్పటి నుంచే వింటున్నాడు, పాప మరిగా గరిసా నిసా గరిసా అని వాళ్ళ ఫాదర్ ప్లేస్ అని చెప్తున్నాడు. ఈ పాప వయసు 1 year కానీ వింటుంది బ్రెయిన్. ఆ పాప మాట్లాడిన పాప తెలియకుండా శృతిలో పాడేస్తారు, తెలియకుండా శృతిలో మాట్లాడేస్తారు, తెలియకుండా తాళం వేస్తారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒక పర్ఫెక్ట్ తాళం వేస్తున్నారు. అభిమన్యుడు నేర్చుకున్నదంతా థియరీ కరెక్ట్ అంటారు మీరు, మీ సిద్ధాంతం ప్రకారం? అది నాకు తెలియదు, అది గర్భంలో జరిగింది కాబట్టి నాకు తెలియదు. నాకు తెలియదు అంటున్నా సార్. నాకు తెలిసింది ఒక మనిషి పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంతకుముందు ఏం జరిగింది? పుట్టక ముందు కూడా వాడికి అన్ని అవయవాలు ఉన్నాయి, మరి వాడికి వినికిడి శక్తి ఉంది, అన్ని శక్తులు ఉన్నాయి కదా. నవమాసాలు ఉన్నప్పుడు మైండ్ ఉండదు. మైండ్ కూడా ఎందుకు ఉండదు? మైండ్ ఎస్టాబ్లిష్ అంటే మైండ్ పుడుతూనే, వాడు ప్రపంచంలో పడుతూనే మైండ్ తయారైందా?
అందుకే చెప్తున్నా 1 year బీజం తర్వాత అయితే ముందే ఉంది కదా. మీరు వినొచ్చు, మైండ్ ఉండనప్పుడు వేస్ట్. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మెంటల్లీ ఇన్కాపబుల్ లేడు అనుకోండి, మీరు ఏం చెప్పినా అందులో కూర్చోదు. సో ఒక పాత్ర ఉంటేనే అందులో పదార్థం. అయితే మీరు మైండ్ గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే మైండ్ ఎస్టాబ్లిష్ అసలు అవ్వదు. అదే చెప్తున్నా. ఎప్పుడవుతుంది? దాదాపు 6 months దెర్ ఇస్ నో మైండ్. కొత్త థియరీ, నా అబ్జర్వేషన్ చెప్తున్నా. సో ఒక 6 నెలలు అక్కడ ఒక ఆర్గానిజం ఉంది, ఒక జీవితం ఉంది అంతే. అక్కడ మనిషి లేడు, ఏమి లేడు, ప్యూర్ లైఫ్ ఉంది అన్నట్టు. 100% ప్రకృతి నియమాలు అనుసరించి బతికే అది ఒక పర్ఫెక్ట్ బీయింగ్. అది అక్కడ మైండ్ లేదు. సో మెల్లగా మైండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, సెన్సెస్ ఎప్పుడైతే నిలపడం స్టార్ట్ అవుతుందో అప్పుడే మైండ్ ఎస్టాబ్లిష్. సెన్సెస్ లేని వాడికి మైండ్ ఎస్టాబ్లిష్ అవ్వడం కష్టం. ఎగ్జాంపుల్, మీకు కళ్ళు లేవు, మీకు స్పర్శ కూడా లేదు, తద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మైండ్కి? సెన్సెస్ నుంచి కాదా? సెన్సెస్ నుంచి మీకు ఉన్నాయి కదా ఆల్రెడీ. నేను అదే చెప్తున్నా. ఆ పిల్లవాడికి కంటి చూపు నిలబడి ఒక దాన్ని స్థిరంగా చూడనంత వరకు ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళదు. 6 నెలల ఎందుకు, 3వ వారంలోనే చూస్తాడు వాడు. మైండ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది అనేది నా యొక్క నా పరంగా 6 to 6 months మైండ్ లేదు, దెర్ ఇస్ నో మైండ్. తద్వారా ఏ పూర్వజన్మ వాసనలు లేవంటున్నా. పూర్వజన్మ వాసనలు వేరు, మళ్ళీ మైండ్ వేరు. ఈ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. స్కిల్ అనేది ప్రపంచంలోనే ఉంది సార్, ప్రకృతిలో లేదు. ఓకే, మళ్ళీ అంటే కోర్ డిస్కషన్కి వద్దామంటే ఈ ప్రపంచంలో ఒక మిత్ని, నేను కామన్ మ్యాన్, నా మాట ఎవడినకపోవచ్చు, బట్ ఐఎమ్ బ్రేకింగ్ ద మిత్. అదేంది? వీణ, వైలిన్, మార్షల్ ఆర్ట్, పెయింటింగ్ ప్రపంచానికి సంబంధించిన విషయాలు, ఇది ప్రకృతికి సంబంధించిన విషయాలు కావు. సో మీరు జన్మ తీసుకునేది ప్రకృతిలో, ప్రపంచం అంటుకోద్దు దానికి. కోటీశ్వరుడు కానీ, ఒక పిల్లి కానీ, బీదవాడు కానీ జన్మ తీసుకున్న క్షణంలో ప్రకృతి ఒడిలోనే జరుగుతుంది. అది ప్రపంచం అంటుకోదు. వాడు బెంజ్ కార్లో పోయి అప్పుడు అవన్నీ వాడికి వస్తాయి. సో ఎనీ స్కిల్ ఈజ్ ఆఫ్ ద వరల్డ్, ఎనీ స్కిల్ ఈజ్ హ్యూమన్ మైండ్ క్రియేటెడ్. అసలు మైండే లేనప్పుడు పూర్వజన సుకృత ఉండదు. సో జనాలు నమ్మితే ఆల్ ద బెస్ట్. ఓకే, ఈజీ. అంటే మీరు చెప్తున్నారు, ఇది అభిప్రాయం కాదు, నా మైండ్ కాదు. ఇప్పుడు ఒక బుద్ధుడు చెట్టు కింద కూర్చొని తనకి ఇన్ని జన్మలు ఉంది అని డిక్లేర్ చేశాడు. అట్లా నేను డిక్లేర్ చేస్తున్నాను, నమ్ముతున్నాను, లేకపోతే లేదు. ఓకే, అది ఎందుకంటే అతనికి చాలా పెద్ద బలగం ఉంది కాబట్టి నమ్మొచ్చు. నేను కూడా నమ్మను, కానీ దాన్ని ఇంకా లోతుగా ఇది మామూలు డిస్కషనే. ఇది నమ్మడం నమ్మకపోవడానికి కూడా అతీతమైన స్టేట్మెంట్ నేను ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతున్నా. అంటే నేను ఎవరు నమ్మించే ఉద్దేశం కూడా లేదు నాకు. ఎనీ స్కిల్ ఈజ్ ఆఫ్ ద వరల్డ్. ఇది నిజమా కాదా? కొంచెం ఆలోచించదు. ఇప్పుడు వైలిన్ ఉంది, ఏ జంతువు కన్నా వైలిన్ వస్తుందా? ఎందుకు రాదు? వైలిన్ లేదు కదా, నేచర్ లో లేదు కదా. అయిపోయింది, దట్స్ ద పాయింట్. సో మీరు జన్మ తీసుకునేది, మీరు మరణించేది పూర్తి ప్రకృతికి సంబంధించింది. నేను పూర్వజన్మ సిద్ధాంతం నమ్మటం లేదు. ఇంకొక మాట అడుగుతా, ఇంకొక మాట. మీ ఆకలికి మీ డబ్బుకి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం? ప్రపంచానికి సంబంధించిన ఏ విషయానికన్నా ఆకలికి సంబంధం ఉందా? లేదు. దట్స్ ద పాయింట్. ఆకలి ఎప్పుడు ప్రకృతికి సంబంధించిన డైమెన్షన్గా మీ జీవితంలో వస్తుంది ఎవ్రీడే. డబ్బున్న వాళ్ళకి ఒక తరహా ఆకలి, డబ్బు లేని వాడికి కొంచెం ఆకలి తగ్గుతుంది. అది నాకు తెలీదు, అది వేరే. బట్ ఆకలి అనేది ఫ్రెష్గా మీ జీవితంలోకి వస్తుంది, మీ డోర్ నాకు చేస్తుంది. సో ఆకలి అనేది ప్రకృతికి సంబంధించిన ఫినామినా. జన్మ కూడా ప్రకృతికి సంబంధించిన ఫినామినా. గర్భం దాల్చడం ప్రకృతికి సంబంధించిన ఫినామినా. సో అందులో ప్రపంచం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం పనికిరాదు, పని చేయదు. సో ఆ తర్వాత ప్రపంచం ఎంటర్ అవుతుంది వాడి సెన్సెస్ డెవలప్ అయినప్పుడు. అదే పిల్లవాడిని తీసుకెళ్ళి అమెజాన్ అడవులో వేయండి, ఎప్పటికీ పాడలేడు. పూర్వజన్మ సుకృతం ఉంటే ఏ గురువు లేకున్నా, ఏ మనుషులు లేకున్నా పాడాలిగా. ఒక్కడిని చూపించండి, ఆఫ్రికన్ ట్రైబు ఎక్కడో అసలు ఇప్పుడు చదువుకున్న ఏమాత్రం అసలు విద్యా వ్యవస్థ కానీ ప్రపంచం ఎస్టాబ్లిష్ కాని చోట, ఈ స్కిల్స్ ఏవి లేని చోట సంగీతం పాడగలిగే వాడిని అయితే ఒక్కడిని చూపించండి. ఇక్కడ ఒక బేసిక్ ఫ్లా ఉంది మీరు చెప్పే సిద్ధాంతంలో. మరి అసలు సంగీతం ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎక్కడ వినలేదు, గురువు దగ్గర వినలేదు, ఎక్కడ వినలేదు, వాడు ఎక్కడో ప్రకృతిలో పుట్టాడు, ఎక్కడో అరణ్యంలో పుట్టాడు. సంగీతం ఎలా మొదలైంది? ఏదైనా ఆన్సర్ చెప్పండి. అరే రామ,
మీరు చెప్తున్న దాంట్లో సపోర్ట్ నీ అబ్జర్వేషన్ అది నాదేమి లేదు, ఆల్రెడీ దానికి సంబంధించిన థియరీ ఉంది, అదే చెప్తాను. మరి అదే మాకు కావాలి. అది ఎక్కడో ఒక దగ్గర మొదలైంది. సంగీతం చాలా దూరం సార్, ఫోన్ ఎట్లా వచ్చింది? గుడ్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి, ప్రపంచం ప్రకృతి 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచం అనేది మనిషితో ముడిపడి ఉంది కదా. మనిషి ప్రకృతిలో ఉంటాడు, బట్ ఈ ప్రపంచం ఏదైతే ఉందో మనుషులందరూ కలిస్తేనే కదా ప్రపంచం, ప్రాపంచికమైంది ఏదైనా. సో ఇక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే కర్మ సిద్ధాంతం మనిషికి కదా, అంటే జన్మలు అనేది ఇప్పుడు మీరు ఏమన్నారు, గురువు ఉంటేనే సంగీతం, గురువు ఉంటేనే వైలిన్, కానీ అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అయింది చెప్తున్నా, చెప్పండి. అంటే నిన్ను ఖండించడానికి అడగట్లేదు, నిన్ను ఖండించి మేము నిలవలేము. మీరు అనవసరంగా దాన్ని రిపీట్ చేస్తున్నారు, ఏమి లేదు. దాని విజడం అంతా లాగాలని మా ప్రయత్నం, ఖండించాలని కాదు. భాష ఆవిర్భవించిన తర్వాత ఇవన్నీ ఆవిర్భవించినాయి, ఓకే, అంతే. సో ఇనిషియల్ గా దెర్ ఆర్ నో 7 notes, దెర్ ఈజ్ ఓన్లీ 1 note. ఆ నోట్ ఆల్వేస్ అంటే యు మీన్ టు సే ఈ 7 notes ఇంకో రోజు 14 notes అవుతాయా? కావు. దాని కారణం చెప్తా, దట్ మీన్స్ దట్ ఇస్ ఫిక్స్డ్. అదే చెప్తున్నా సార్, మనిషి ఫిక్స్ చేసి చెప్పే ప్రకృతి ఎలాంటిదో ఈ 7 notes కూడా సార్ మనిషి క్రియేట్ చేసిన ప్రతిదాన్ని వాడు ఫిక్స్ చేయవలసింది, ఎందుకంటే చాలా మంది మనుషులకు ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి. కొన్ని ఏమో పెయింటింగ్ ఉంది, మీరు జంప్ చేయకండి, సంగీతం దగ్గర ఉందాం. మళ్ళీ మీరు టాపిక్ వచ్చి జన్మల గురించి కదా, మీరు సంగీతం దిక్కెళ్ళి సార్ అడిగిండు ప్రశ్న, ఓకే. సో దాన్ని ఎక్కువసేపు కొనసాగించకుండా కంప్లీట్ చేస్తాం. 6 మాసాలకి 10 మాసాలకు కూడా సంగీతం అర్థం చేసుకునే శిశువులు పుడుతున్నారు కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు తొందరగా ఎలాగా వేరే అట్లా కాదు. నేను వైలిన్ పట్టుకోగానే నాకు ఈ సాధన అవసరం లేదు, మొత్తం అంతా నాకు ఈ సాధన చేశానన్న భావన కలిగింది. అట్లా చెప్పలే, ఇంకెట్లా చెప్పారు చెప్పండి. ఇది నాకు పరిచయం ఉన్న ఇన్స్ట్రుమెంట్ చెప్తున్నా. దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన బ్రహ్మచారి అంకుల్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ అది నా ఆటోబయోగ్రఫీలో చెప్పాను, ఆయన ఉన్నప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళకి. సో అందులో రాకెట్ సైన్స్ ఏం లేదు, యాజ్ ఇఫ్ ఐ నో దిస్ ఇన్స్ట్రుమెంట్ అనిపించింది అంతే. అది నా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఇంకో పాయింట్ నేను మాట్లాడతా. ఆత్మదర్శనంలో నువ్వేం రాసావు? భూపాలన్నయ్య గురించి 1000 సంవత్సరాలు ఊరికే అతిశయోక్తి, అంటే నాకు చాలా కలిసినప్పుడు అన్నావు కొన్ని లక్షల సంవత్సరాల ప్రపంచంలో ఉన్న ప్యారలెన్స్ ఉపయోగించుకున్నాడు మొత్తం మీద. కాదు ఒక మాట, ఇప్పుడు 5 నిమిషాలు అయింది, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అనడం లాంటిది. సో అది ఎగ్జాక్ట్ ఊరికే నాకు స్ట్రైట్. ఇంకొకటి అయితే ఇక్కడ జన్మలు ఉన్నాయో లేవో పక్కన పెడితే, నువ్వు వీటికి సంబంధించింది ఎందుకు చెప్పవు అనేది నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఆల్రెడీ దీనికి సంబంధించింది ఎక్కువ చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అయితే అవ్వబోయే దాని గురించి, అయితే అయిపోయిన దాని గురించి, వచ్చే జన్మల గురించి, లేదా అయిపోయిన జన్మల గురించి, ఈ ప్రజెంట్ది చెప్పేటోడు లేక అసలు దీని మీద కరెక్ట్ గా నువ్వు ఆల్రెడీ అదే పనిలో ఉన్నావు ప్రాక్టికల్లో, సో అదే చెప్తున్నావు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ జన్మల గురించి చెప్తే అంటే కంక్లూడ్ చేద్దాం, లెంత్ అయితే ఎవరికి ఏం అర్థం కాదు. సో సంగీతంలో ఉన్న 7 స్వరాలు 7 జంతువులు తీసుకున్నారు. 7 మిగిలిన స రి గ మ ప ద ని. ఇప్పుడు 7 6 మీరు ఎందుకు ఆ జంజాటంలో పడుతున్నారు? లెట్ us discuss the core, సిమాంటిక్స్ వదిలేద్దాం. సో ఇప్పుడు ఈ 7 స్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే 7 జంతువుల అరుపు నుంచి తీసుకున్నాం. ఇది ఒక థియరీ. ఇప్పుడు ఏనుగు ఘీంకారము, నిమ్మల శబ్దం, సో ఇది ఒక థియరీ. సో ఫస్ట్ టైం ఎవడైతే భాషని అర్థం చేసుకుంటున్నాడో వాడు అరుపు ద్వారానే వేరే వాళ్ళని కమ్యూనికేట్ చేసిండు. సంగీతం యొక్క ఒరిజినేషన్ అట్లా స్టార్ట్ అయింది. ఇందులో ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. అట్లా వాడు నాట్ ఓన్లీ అరుపు, ఒక కట్టెను తీసుకుని గోడ కొట్టడం, అప్పుడు ఒక శబ్దం వచ్చింది, ఆ కట్టెను తీసుకొని నీళ్ళలో కొడితే ఒక శబ్దం వచ్చింది, శబ్దాల వేరియేషన్ గమనించడం. సో మైండ్ అట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఎవాల్వ్ అయ్యి వచ్చిన తర్వాత భాష కూడా వచ్చిన తర్వాత వాడు రకరకాల కూతలతో వాడు అంటే ఆకలి అంటే ఇంకేదో అంటే సెక్స్ ఇట్లేదో
ఇది ఈ వేరియేషన్స్ అన్ని జంతువుల నుంచే వచ్చినాయి. మనిషి మొట్టమొదట వాడి కమ్యూనికేషన్ కోసం వాడుకున్నంత వీడికి అంత మాత్రం బుర్ర లేదా? బుర్ర అసలు లేదు భూమి మీద, మనిషికి మాత్రమే బుర్ర లేదు. అరే రామ, జంతువులకి ప్రీ ఏమంటారు ఎగ్జిస్టెడ్ మైండ్ ఉంది, ప్రీ ప్రోగ్రామ్ మైండ్ లేదు. ఎందుకు లేదు? దట్ ఈస్ ద మిస్టరీ. ఒకవేళ మనిషి ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఆ మనిషిని పుట్టగానే అడవిలో వదిలేయాలి. అప్పుడు వాడు మనిషి. బేసికల్లీ వాడు ఒక ఎంటిటీ, అతనికి ఒక పేరు లేని అనామకుడు, ఆదిమానవుడు వాడు. ప్రపంచంలోకి వచ్చావా నీకంటూ ఒక రంగు వేసుకుంటున్నావు, జాతి, కులం, మతం, డబ్బు, అందుకని ఖచ్చితంగా చాలా అంటుకుంటాయి. సో ఈ 7 నోట్స్ ముందు ఆవిష్కరించాలి. ఫస్ట్ ఒక నోట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏనుగు ఓ అంది, ఇది ఒక నోటు. తర్వాత రెండో నోట్ దొరికింది, ఈ 2 నోట్స్తో వాడు భాష ఎక్కువ కమ్యూనికేట్ అవుతుంది. ఆ తర్వాత వేదాలు మనకి భాష వచ్చిన తర్వాత మనిషి పాడుకోవడానికి ఈ 2 నోట్సే, సా ప, ఈ 2 నోట్స్లే మొత్తం. ఇప్పుడు మంత్రాలు చదువుతారు, ఏవం వేద వేద ఆయతనవాన్ భవతి, మీరు ఆశ్చర్యపోతారు. ఓన్లీ 3 నోట్సే ఉంటాయి. సో మొత్తం వేదాలు ఈనాటి వరకు సంగీతంలో లేదా మంత్రాలు చదివారు 3 నోట్సే. అంటే ఏవో 3 నోట్స్ అనుకుంటే సరే ఇంతే. ఎక్కడ ఇవన్నీ లేవుగా. సో మనిషి కమ్యూనికేషన్కి వాడుతున్నప్పుడు కూడా 3 స్థితులు లేకపోతే 3 వేరియేషన్స్ ఉన్నాయని మనిషికి అనుకున్నట్టు నేను మీతో మాట్లాడుతున్నా. ఇది మధ్యమ స్థాయి. ఒక రహస్యం చెప్తా, ఇది గుసగుస మంద్రస్థాయి. బుద్ధి లేదా తారాస్థాయి. సో మనిషి 3 స్థితుల్లో ఉండవలసింది. కానీ తారాస్థాయిలోను మంద్రమ స్థాయిలోనూ ఎక్కువసేపు ఉంటే అలసట వస్తుంది. అందుకని మధ్యమ స్థాయి. బుద్ధుడు మధ్య మార్గాన్ని ఎందుకు చెప్పాడంటే దానికి కారణం నో ఎక్స్ట్రీమ్స్. నువ్వు ఎక్కువసేపు గుసగుసలాడను లేవు, ఎక్కువసేపు గట్టిగా అరవను లేవు. మనం మాట్లాడుకుందాం. మధ్యమ స్థాయి హాయిగా ఉంటుంది. మధ్యమ స్థాయి అనేది మన శ్వాస స్థాయి, మన హృదయ స్పందన నార్మల్ బీట్గా ఉంచేస్తాయి. సో సంగీతంలో కూడా 3 ఆక్టేవ్స్ ఫస్ట్ క్రియేట్ చేశారు. ఇదొక సా, అయిపోయింది. ఏం చేస్తున్నా సంగీతం అసలు టాపిక్ జన్మల గురించి స్టార్ట్ అయింది కదా. నేను అడిగే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అంటే పునర్జన్మ సిద్ధాంతం లేదని చెప్తున్నా. పునర్జన్మ కాదు, మన పూర్వజన్మ సుకృతాల వల్ల ఏ స్కిల్ రాదు. ఇది నేను ఇంకోటి ఎవరితో వాదించను. ఐ కేమ్ టు దిస్ కంక్లూజన్. ఇది కంక్లూజన్కి వచ్చేసిన. రెండోది, ఒక వ్యక్తి పుట్టినప్పుడు రాలేదు వచ్చింది. మనం పోల్చుకోవడం వల్ల చిన్నపిల్లవాడికి ఉన్న టాలెంట్ అది గొప్పదని, మీకు రాకపోతే అతని కంటే టాలెంట్ కాదు, మీకు ఎంత సమయంలో రావాలో మీకు అంత సమయం వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టుకి 2 రోజుల్లో కాయలు, ఒకసారి 2 months లో కాయలు వచ్చాయి. ఇంకొక చెట్టుకి 6 years తర్వాత కాయలు వచ్చాయి. వై ఆర్ యు కంపేరింగ్ బోత్? దేనికి ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వచ్చింది. అది చాలా బ్యూటిఫుల్ స్టేట్. పోల్చడం వల్ల వీళ్ళ స్థితిని కూడా వీళ్ళు ఇది చేసుకోలేరు. ప్రపంచంలోనే ఈ దరిద్రాలన్నీ మనం ఒకటి బాలవేధావని, ఒకటి ఎక్స్పర్ట్ అని, ఒకటి జీనియస్ అని గుర్తించి వాళ్ళని కరప్ట్ చేస్తున్నాం మనం. సో వాడికున్న వాతావరణం ఇప్పుడు ఏం చేయొద్దు, మన పని మనం చేసుకోవాలి. అప్రిషియేట్. నీకు ఒక విషయం మీద అవగాహన లేకుండా ఎప్పటికీ చేయలేవు. నువ్వు ఓన్లీ చప్పట్లు కొట్టగలుగుతావు, నీకు నోటికి వచ్చింది వాగుతావు. అసలు పెయింటింగ్ చూస్తే ఇక్కడ నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక అద్భుతంగా పాడుతున్నాడు ఒక ఆయన. తద్వారా ఉంది. ఇప్పుడు నేను అద్భుతంగా పాడుతాను, పొగడండి చూద్దాం. ఏం మీ భాష ఎట్లుంటుంది చూద్దాం. నేను చెప్పేది అదే. జస్ట్ ఊరికే మెచ్చుకోవడం వేరే.
మెచ్చుకోవడం అనేది దేన్నైనా చేసేట మనకు అనుభవం ఉంటేనే మెచ్చుకోవడం అదే అనేది. అదే మేము చేస్తుంది. మీరు దాన్ని తీసుకెళ్ళి ఇంకేదో నేను దాన్ని పట్టించుకోనంటున్నా. పట్టించుకోవద్దు, మీరు పట్టించుకోవద్దు. కానీ మా పట్టించుకోవాలని పని మేము మేమేం చేస్తూనే ఉంటాం. పొగడట్లేదు. అరే రామా, నువ్వు పట్టించుకోవాలని మేమేం పొగడట్లేదు. మాకు అది పొగుడుతున్నావు, నిన్నే కాదు మాకు ఎవరిని. ఆనందంగా ఉంది. పొగుడుకోండి. మాకు ఆనందం ఇచ్చాడు ఈ వ్యక్తి, పొగుడుతాము. మీరు పట్టించుకుంటారా లేదని మాకేం సంబంధం లేదు. ఓకే, కానీ నేను చెప్పేది ఒకటి, ఎవరైతే అతిగా అయితే పొగుడుతున్నారో నాకు ఇది పూర్వజన్మ సుకృతం కాదు, ఈ జన్మలో నేర్చుకున్నాను. మీరు దానికి ఓకే, reason- మీ అభిప్రాయం అది. అభిప్రాయం కాదు, సిద్ధాంతం. ఐ హావ్ గాన్ త్రూ బాబు, మీ స్టాంప్ కొట్టి రాసి ఇవ్వండి, మేము ఇది ఒప్పుకుంటాం. పూర్తి నా యొక్క ఇప్పుడు నీ విషయంలో మాత్రం అది అని నీ క్లారిటీ. అవును, ఓకే, అదే కదా. మిగిలిన వాళ్ళు నాకు సంబంధం లేదు. Yeah. పుట్టినప్పుడు ఎవరైనా అంతే కదమ్మా. మరి ఎంతో మంది ఉన్నా మీరు జానకమ్మ గారి గర్భంలోకి ఎందుకు అట్లా వచ్చుకుంటారు ఉండదు. మరి? ఆమె జానకమ్మ కాదు, నేను అరే. కాంగ్రెస్ కాదు, అదంతా స్టూపిడ్. అది అసలు అట్లా ఉండదు. ఇదంతా ప్రపంచం వచ్చినందుకు పేర్లు వచ్చాయి. ప్రపంచం ఒక అంటే మనిషే కదా. ఒక అనామక జీవం నుంచి మరొక అనామక జీవం జన్మ తీసుకుంటది అంతే. కానీ మా ఇంట్లో పుట్టింది, మా నాగుల వంశంలో పాపు జన్మించడం అనేది ప్రపంచం ధ్యాస. సో ఇది క్లియర్ బైఫర్కేట్ అయిపోయింది. మనిషి అంటేనే ప్రపంచం కాదు, కదా. కాదు. ప్రపంచం అంటే ఏం చెప్పు? మనిషి క్రియేట్ చేసింది ప్రపంచం, మరి ఆ ఉన్నది మనిషి- ప్రకృతి. మనిషికి యు ఆర్ నాట్ క్రియేటింగ్ దట్ Okay. లోపట ఉన్న దాన్ని నువ్వు క్రియేట్ చేస్తలేవు. ఒక హోల్ ఎగ్జిస్టెన్స్ ఒక బేబీని తయారు చేస్తుంది. నీ వేలు అందులో పెడితే చచ్చిపోతుంది పాప, ఎందుకంటే నువ్వు వేలు పెట్టిన ప్రతి చోట నాశనమే. అయితే మనం ఇది ఎస్టాబ్లిష్ చేసే ముందు ఇంకొంచెం వెనక కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, దీనికంటూ మనిషి అసలు ఎందుకు కనిపెట్టాడు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని? ఎందుకు కనిపెట్టాడంటే మనుషులు కాదు సార్. ఒక్క నిమిషం చెప్పాను. ఎందుకు కనిపెట్టాడంటే ప్రతిదానికి వీడికి ఒక రీజన్ కావాలి. వీడు అంగవైకల్యంతో ఎందుకు పుట్టాడు? పుట్టుకతోనే. వీడు చిరంజీవి ఇంట్లో వీడు ఎందుకు పుట్టాడు? ఇప్పుడు నేను చిన్న ఇవన్నీ దీనికి answer కావాలి. ఆన్సర్ ఓకే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా దుఃఖం లేదని. దుఃఖం ఉంది కదా, సుఖం దుఃఖం రెండు ఉన్నాయి. లేదని ఇట్లా అన్నావు. ప్రపంచంలో ఉన్నాయి, ప్రకృతిలో ఏవో ప్రకృతిలో అంటాడు. ఏమి ఉన్నాయి. అది ఎక్కడ ఉంటుంది? మనిషి లేదు, జీవితంలో లేదు, వచ్చిందా లేదు, రాలేదా? లేదు, లేదు, అట్లా అనడానికి లేదు. అంటే అంత ఒక చిన్న simple ఎగ్జాంపుల్ easy. తీసుకుందాము. ఒకడు అరణ్యంలో పోతున్నాడు, చెట్టు కొమ్మ విరిగి వాడిని ఎత్తన పడింది. నొప్పి ఉంది అని చెప్పిన ఆ ప్రకృతిలోనూ ప్రపంచం, శరీరం అనేది ప్రకృతికి ప్రపంచానికి బియాండ్ ఓకే, సార్. ఆ సమయానికి బాధ ఉంది. ప్రపంచం బాడీ ఎప్పుడు ప్రకృతిలోనే ఉంటది. మైండ్ ఒక్కటే ప్రపంచం వల్ల కరప్ట్ అయింది. బాడీ ఎప్పటికి కరప్ట్ కాదు. బాడీ అనేది పరమసత్యం. ఓకే. సో మీరు బాడీ ప్యారిస్ లో ఉన్నా ఎక్కడున్నా బాడీ ఏం చేయాలని చేస్తూనే ఉంటది, వస్తూనే దానికి ఉంటది. అయితే ఇంకొక చిన్న ప్రశ్న వేస్తాను. నలుగురు వెళుతున్నారు, నొప్పి సత్యం. నలుగురు వెళుతున్నారు, ఒక్కడిని ఎత్తున ఎందుకు పడింది అది? అది ఇది ఇది నాకు ఆన్సర్ తెలియదు. ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఆ నలుగురు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు? అతను బయటకు పోయేటప్పుడు ఆ ప్యాంట్ ఎందుకు వేసుకుని బయట అదంతా ఇది మరీ మమ్మల్ని మరీ కించపరచడం. కించపరచట్లేదు. ప్యాంట్లు వేసుకోవడానికి చుట్టూ విరిగి పట్టడానికి వాడు బాధపడ్డాడు. కారణం ఉందే ఉంటది. ఆ రంగును attract చేసి ఉంటది అది. ఆ ప్యాంట్ కుట్టించిన వాడి పాపము అట్లా చెట్టును లాగింది. అదిగో ఇక మళ్ళీ ఇక్కడ డివియేషన్ నేను పుణ్యాలు లేవు కదా. తను మన పర్పస్ లో చెప్తున్నాడు. మా ప్రపంచం కంక్లూడ్ ఇంతకుముందు చర్చించినంత ఒక 2-3 స్టేట్మెంట్స్ కంక్లూడ్ చేద్దాం. టూ మచ్ లెంత్ అయింది. ఒక వ్యక్తి అంగవైకల్యంలో పుట్టాడు. ప్రకృతిలో అలాంటివి ఏమి లేవు. ఓకే, అంటే ప్రకృతి పరంగా అలా పోల్చుకొని బాధపడే స్థితులు లేవు అంటున్నావు. బట్ ప్రాపంచికంగా ఈరోజు నాకు ఒక వ్యక్తి ఫోన్ వాడు చేశాడు. బాధపడే నాకు సందర్భాలు ఈరోజు ఒక ఉన్నాయి వ్యక్తి కదా. ఫోన్ చేశాడు. ఈరోజు ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు, సార్ మీరు నిక్ వైనిచ్ అనే ఒక వ్యక్తి, అతనికి చేతులు లేవు, కాళ్ళు కూడా లేవు. నీకు వైనిచ్ ఓకే, అతని తెలుగు అతని కాదు, ఆస్ట్రేలియన్. అతనికి చేతులు లేవు, కాళ్ళు లేవు. అతను నీకు కాల్ చేశాడా? కాదు, కాదు, ఎవరు మరి కాల్ చేసింది? అతని స్టోరీ చేశాను. మీరు ఇంటరప్ట్ చేయొద్దు, చేస్తే లెంత్ కంక్లూడ్ చేయాలని చేస్తాను. సో అతని ఒక చిన్న టాక్ చేసిన. అతనికి చేతులు లేవు, కాళ్ళు లేవు. 41 years ఇప్పుడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు. జస్ట్ ఒక చిన్న బస్తా లాగా ఉంటాడు అంతే, తల ఉంటుంది. ఓకే, సో అది చూసి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ నాకు హఠాత్తుగా ఒక 5-6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అతను ఎవరు కూడా నాకు తెలియదు. ఒకనొక అడవిలోకి వెళితే ట్రెక్కింగ్ లాగా అతనికి ఒక కోతి కనిపించింది. ఆ కోతికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒక్క చెయ్యి కొంచెం ఉంది. ఓకే, నేను ఫస్ట్ టైం చూసిన సార్, నాకు ఇప్పుడు రికలెక్ట్ అవుతుంది. ఆ కోతి ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ని ఎట్లా తినాలనో ఆలోచించి తిని హాయిగా ఆడుకుంటుంది తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో బాధపడట్లేదు. నేను దాన్ని చూసిన చాలాసేపు. వాటిని నేను సింపతి చూపించిన దాని మీద. సో ప్రకృతిలో దేనికది పర్ఫెక్ట్ ఉంది. ప్రపంచంలో డివిజన్స్ ఉన్నాయి, పోలికలు ఉన్నాయి. ఒక దాన్ని మనం ప్రామాణికంగా చేసుకొని
మిగతా వాటిని దాంతో పోలుస్తూ పోతాం. సో అప్పుడు ఇదాన్ని ప్రకృతిలో కర్మ పూర్వజన్మ సుకృతం లేదు, ప్రపంచంలో ఉంది అని అనొచ్చా? ప్రపంచంలో కూడా లేదు, కానీ మనిషికి ఉంది ఆ థాట్స్ అన్ని. ఇప్పుడు నేను ఇంకొక మీరున్న దానికి ఒక చిన్న తిరిగి క్వశ్చన్ ఇస్తే నాకు తర్వాతనే చెప్పండి ఆన్సర్. ఒక వ్యక్తికి అంగవైకల్యం ఉంది, నిజానికి ఆ పదాలు వాడడం నాకు ఇష్టం లేదు, కానీ భాష కోసం వాడతాను. సో ఇప్పుడు అతనికి ఏ కారణం వల్ల వచ్చింది అన్వేషించారు, అది పోతుందా? పోదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఖతం హోగయా. ఇప్పుడు ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు, మెడిసిన్ లేదని చెప్పారు, వాడికి పోకపోవచ్చు కానీ తర్వాత తరాల్లో ఎక్కడో దాన్ని బ్లాక్ పోకుండా చేయొచ్చు. అట్లా ఉంది. నేను మీకు ఇంకొక బ్రాడ్ అబ్జర్వేషన్, జెనెటిక్ ఇంజనీరింగ్ దాని మీద కనుక్కొని ఎందుకు జరిగింది, జెనెటిక్స్ లో ఏమన్నా లోపం ఉందా అని దాని లేకుండా అది సైన్స్ ప్రూవ్ చేసింది కాబట్టి ఆ మేనరికాలను అవాయిడ్ చేస్తున్నారు ఇవాళ. సో ఆ రకంగా ఉపయోగమే కదా ఆ రీసెర్చ్. నేను చెప్పేది ఈ ప్రపంచం దరిద్రంగా ఉంది అనట్లే, నేను ప్రపంచాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా. మన కాన్వర్జేషన్ యొక్క మూలం ఎక్కడుంది? ఒక వ్యక్తికి ఉన్న స్కిల్ గత జన్మల వల్ల వస్తుందా అంటే రాదు, ఎందుకంటే హీఈస్ నాట్ బార్న్ విత్ మైండ్. ఇది నేను 3-4 టైమ్స్ రిపీట్ చేసినా నేను అక్కడే ఉన్నా. ఎక్కడే ఉన్నారు మాకు అర్థమైంది. మైండ్ ఎస్టాబ్లిష్ అయ్యే సమయంలో సరైన అంబియన్స్ ఉంటే అది అబ్సర్వ్ చేసుకుంటా. ఆ సరైన అంబియన్స్ అతనికి ఎందుకు దొరికింది, వేటోళ్ళకి ఎందుకు దొరకలేదు? ఉంటది కదమ్మా. ఇప్పుడు చిరంజీవి ఇంట్లోనే ఒక మాట చెప్తాను, ఆయన పేరేంటి, రామ్ చరణ్ కి ఆ ఎన్విరాన్మెంట్ దొరికింది, మరి మన ఇంట్లో లేదు. అదే ఆయన చెప్పే పాయింట్. ఇప్పుడు నేను ఒక పని చెప్తా, ఇట్లా రకరకాల గాజు పాత్ర, బంగారు పాత్ర ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా బియ్యం ఇట్లా ఇసిరేసిన అట్లా పడ్డాయి అంతే. అట్లా మనం పడ్డం భూమి మీద. దీని పెద్ద థియరీ ఏమీ లేదు. అయితే ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అసలు సృష్టికి వెళదాం. అసలు సృష్టికే ఒక కారణం అంటూ ఉందా? ఎవరన్నా ప్లాన్ చేశారా? దానంతరదే తయారైంది? లేదు, దానంతరదే తయారైంది, స్వయం చాలితం అంతే. దీనికి ఎవ్వరు లేదు. కానీ ఎన్నో గోల్డిలాక్స్ అనే థియరీ ఒకటి ఉంది, విన్నారా మీరు? నా థియరీ కూడా వినండి మరి. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా, విన్నారా ఆ థియరీ? మీరు విన్నారా? విన్నాను. ఎన్నో సానుకూలత ఏర్పడినందువల్లనే ఈ సృష్టి నడుస్తాం. ఎన్నో సానుకూలత, లైక్ సూర్యుడి నుంచి భూమి 1.5% డిస్టెన్స్ తేడా ఉన్నా కూడా ఈ భూమి మీద జీవజాలం సాధ్యం కాదు. ఎందుకంటే మనం పీల్చే గాలిలో 0.1% ఆక్సిజన్ డిఫరెన్స్ సార్. ఇది సో దట్ మీన్స్ ఇట్లాంటి 100 కారణాలు ఉన్నాయే, ఇవన్నీ వాటంతటవే. ఈ కారణాలన్నిటికీ అతీతం. అవి అట్లా ఎస్టాబ్లిష్ అయ్యి ఎట్లా అవుతుంది? దానంతరదే ఎస్టాబ్లిష్ అవుతుందా? అవుతుంది. ఓకే ఒప్పుకుంటాం. మనిషి మైండ్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మనిషి సూర్యుని గురించి, భూమి గురించి ఎంత తెలుసుకున్నా సూర్యుడికి భూమికి ఉన్న గ్యాప్ ని కూడా తగ్గించలేడు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తగ్గించమని నేను అంటున్నా. నువ్వు తెలుసుకోవడం అనేది నీ పర్స్పెక్టివ్ అంతే. మరి 100 థియరీలు ఎందుకు వస్తున్నాయి? ఏ థియరీ ఫైనల్ గా? దేర్ ఇస్ నో ఫైనల్ థియరీ. ఇప్పుడు ఐన్స్టీన్ కంటే ముందున్న వాళ్ళు ఐన్స్టీన్ తర్వాత ఉన్న వాళ్ళు స్టిల్ దే ఆర్ ఎవాల్వింగ్. యూనివర్స్ ఎవాల్వ్ అయినట్టు మైండ్ ఎవాల్వ్ అవుతుంది. మరి ఫిజికల్ రియాలిటీ ఎందుకు ఎవాల్వ్ అవుతలేదు? ఇప్పుడు బికాస్ దట్ ఈస్ ఫిక్స్డ్. మనిషి 6 అడుగులే ఉండాలని ఆ సృష్టి నియమం చేసింది. వీడు 8 అడుగుల మనిషి కాలేడు, 10 అడుగుల మనిషి కాలేడు. ఫోర్సెస్ ని అట్లా ఒత్తితే అట్లా మన బాడీ అట్లా అంతవరకు ఫైల్ అవుతుంది అన్నట్టు అంతే. అంటే ఇది ఆకర్షణ వికర్షణల మధ్య ఒక ఆట నడుస్తుంది. దీని వెనక ఎవ్వరు లేరు. మనిషి ఇది లేపాలంటే నేను ఒక్కడిని సరిపోతా, ఇంకా లావున్నది లేపాలంటే నా 2 చేతులు లేచి నిలబడాలి, ఇంకా లావురా అయితే మనం ముగ్గురం పోదాంపా. ఈ థింకింగ్ నుంచి వచ్చిన లాజికల్ కంక్లూజన్ గాడ్ అన్నట్టు. అంటే ఇది లేపాలంటే అంటే ఒకటి లేపాలంటే ఒకటి కావాలి. మరి ఇంత పెద్ద సృష్టి ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తుంటున్న చోట అష్టవక్ర మహాగీతలో ఒక స్టేట్మెంట్ ఉంది, అది నేను 100% అగ్రీ చేస్తున్నా. నమ్మకుండా అష్టావక్రగీతని బాగా కోట్ చేస్తున్నారు. నమ్మట్లే, దాన్ని కూడా సత్యం ఉంది అంతే. నమ్మడమే ఉంది అందులో. ఇప్పుడు నమ్మకాలకు సంబంధించిన విషయం కాదు, దెర్ ఇస్ వెరీ క్లోజ్ టు రియాలిటీగా తోస్తుంది నాకు. అంటే వాళ్ళు ఎక్కడో రియాలిటీ చెప్పారనే కదా మనం దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఇప్పుడు నేను రియాలిటీని చెప్తున్నా, లాజిక్ అష్టావక్రగీత దగ్గరగా ఉంది. లాజిక్ కాదు సార్, ఏది ఉందో అది. నా లాజిక్ ని పక్కన పెడతాను. అదేంటి చెప్పు. అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి కారణం ఉంది. వెరీ గుడ్ పాయింట్. ప్రకృతి స్వయం అకారణం.
అని అష్టావక్ర మహాగీతలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే. అట్లా నేను చేసే ప్రతి పనికి కారణం ఉంది, కానీ ఆ పని ఎందుకు చేస్తున్నా అన్నది ఆ కారణం అన్నట్టు. సో నా ఎనర్జీ, నా బాడీ మైండ్ కాంప్లెక్స్, నా సెన్సెస్, నా చుట్టుపక్కల వాతావరణం, నేను కూర్చున్న నేల, తిరిగే భూమి, ఇప్పుడు నేను ఇక్కడ ఇది లేపుతున్నా, సమస్త విశ్వం ఇది లేపుతుంది అన్నట్టు. నేను లేపట్లే, సమస్త విశ్వం మీలో నుంచి నన్ను చూస్తుంది ఇట్లా, సమస్త విశ్వం తన తల ఇట్లా ఊపుతుంది, సమస్త విశ్వం అతనితో అట్లా నిశ్శబ్దంగా ఉండేలా చేసింది. సో సరిగ్గా చూస్తే ప్రతి కదలిక వెనుక సమస్త విశ్వం యొక్క కోఆపరేషన్ ఉంది. తద్వారా యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నీ ప్రశ్నలు, నీ జవాబులు అన్ని సమస్త విశ్వం నుంచే వస్తుంది. అసలు ఈ భావన కూడాను మనుషుల్లో ఒక సామరస్యం పెంపొందించడానికి చాలా ఉపయోగపడే భావన. అంటే ఇప్పుడు నేనంటే జస్ట్ ఓన్లీ నేను కాదు, అంతా కలిపే నేను ఒక బుక్ రాస్తున్నా, చాలా గ్రేట్ థాట్ కదా అది. మటుకు థాట్ కాదు, రియల్ అది, దట్స్ ట్రూత్. నేను మీరు ఇలా ఉండడానికి కారణం మీరు తిన్న భోజనం, అది వండి పెట్టిన వాళ్ళ ఎనర్జీ, అది పండించిన వాడు, అదంతా కలిసి మీ వేలు కదులుతుంది. నేను ఒక చిన్న అన్నమయ్య ఒక కీర్తనలు ఏమంటాయంటే, ఎవరు భగవంతుని తెలుసుకున్నవాడు అని చెప్తూ ఒక కీర్తనలు ఏమంటాయంటే, పరులు తానే అని భావించేవాడు. ఎంత క్లోజ్ గా ఉంది అసలు. ఇక్కడ ఉన్నది ఆయన చెప్పడంలో మీరు చెప్పిన సరిగ్గా ఆయన. సో ఇప్పుడు నా ఆటోబయోగ్రఫీలో నేను దీని మీద ఒక 2-3 లైన్స్ రాస్తాను అనమాట. అంటే ఏది నాతో రాయిస్తుందో అదే మీలో నుంచి చదివిస్తుంది. ఏది కుక్కకు బిస్కెట్ వేస్తుందో అదే కుక్క చేత తోక ఊపిస్తుంది. సో దేర్ ఇస్ నో, అంటే మనం మూలంలోకి వెళ్తే ప్రశ్నించేవాడు, వాడు క్వశ్చన్ చేసిన క్వశ్చన్, వాడు పొందే ఆన్సర్, ఇదంతా దాంట్లోదే. ఇప్పుడు మీరు ఇంట్లో ఎంత తిరిగినా సరే ఇంట్లో తిరిగినట్టే. ఇంట్లో ఉన్న ఎన్ని వస్తువులు కింద వేసినా ఇంట్లో జరుగుతుంది. అట్లా మీ బాడీలో ఉన్న అణువులు, పరమాణువులు అక్కడక్కడే ఏదో చేస్తున్నాయి. అట్లా ఈ యొక్క అనంత విరాట్ విశ్వంలో మనం సపరేట్ అనుకున్నప్పుడు ఇదంతా ఉంటుంది. అసలు యు ఆర్ నాట్ సపరేట్. ఆ విశ్వం యొక్క ఇది ఎలా ఉందంటే, ఒక చిన్న అల వచ్చి ఒక మనిషి పాదానికి దాకుతుంది. ఈ సమస్త సముద్రం ప్రిపేర్ అయ్యి ఒక అలను తీసుకొచ్చి నీ ముందుకు తీసుకొచ్చింది. సో దాని వెనుక సమస్త సముద్రం ఉందని గుర్తించు, ఉత్త అల లేదు. అట్లా నేను మాట్లాడే ప్రతి మాట వెనుక ఈ విశ్వశక్తి ఉంది, నేను తిన్న ఆహారం ఉంది, నా ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్. అందుకే ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అని నేను ఒక ప్రతి దాంట్లో, అంటే మీరు అడుగుతున్న ప్రశ్న, నేను చెప్తున్న జవాబు, ప్రతిఘటించే ఒక వ్యక్తి, ఏం స్పందించకుండా ఉన్న వ్యక్తి, ఇదంతా ఒకటే ఆర్గానిజం అన్నట్టు. రెండోది లాస్ట్ ఒక మాట, ఇప్పుడు మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా, అన్ని ఒకలా ఎందుకు పని చేయవు? నాకు తెలియదు కాదు. అన్ని ఒకలాగంటే నీది మాది అది కాదు, ఆయన అన్నది అది కాదు. ఈ శరీరంలో ఉన్న భాగాలే అన్ని నీవే. అవును, లేదు, ఒకటే భాగం ఉంటే సరిపోతుంది. ఇన్ని అంటే పిచ్చి ప్రశ్న, ఎందుకు ఒకటి అవన్నీ కలిపినప్పుడే బాడీ. అట్లానే అందరు కలిసినప్పుడు, ఇప్పుడు నీవు, నేను, ఈయన అందరం కలిసి ఒక బాడీ. వీఆర్ నాట్ సపరేట్. అదే చాలా గొప్ప భావన అన్నది అదే. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఫస్ట్ నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుండి ఇతను చాలా కృతజ్ఞత భావంతో ఉంటాడు, అందరితో రెస్పెక్ట్ గా ఇవన్నీ ఉంటాయి, చక్కగా హ్యాపీగానే ఎప్పుడూ ఉంటాడు. సో దానివల్ల చుట్టూ వాతావరణం ఆటోమేటిక్ గా బాగుంటది, ఆహ్లాదంగా. అయితే ఈ జన్మల గురించి, పూర్వజన్మ సుకృతాల గురించి ఇతను ఎందుకు మాట్లాడాడు అని నా అంచనా, నేను దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా. అయితే దీనికి సంబంధించి చాలా మంది ఇన్ఫర్మేషన్ చెప్పి ట్రాఫిక్ జామ్ చేసి పెట్టిర్రు. సో ఇది ప్రస్తుత క్షణం గురించి చెప్పే పని ఇతను పెట్టుకున్నాడని నేను నా అబ్జర్వేషన్. అందుకే పుట్టాడని నా మీ స్టేట్మెంట్ చాలా పొడవుగా ఉంది, కొంచెం అర్థం చేసుకోవడానికి నేను వీడియో ప్రెజెంట్ మూమెంట్ గురించి చెప్పడం పనే పెట్టుకున్నాడు అని అనుకుంటున్నాను. సో ఏదేమైనా ఇదేంది ఒక ముష్టాన్న భోజనం లాగా. అయితే ఈ క్లారిటీ జస్ట్ ఊరికే కాదు, అంటే నేను 1 year అయిపోతుంది ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేస్తూ. ఎంతో మంది వస్తారు, కలుస్తారు, వెళ్తారు, మార్నింగ్ నుండి నైట్ వరకు. ఒకవేళ నేను దగ్గర ఉన్నప్పుడు కాల్స్ ఏమన్నా వస్తే కూడా అందరి రిప్లైలు ఇవే, సరే అవ్వబోయే దాని గురించి, అయిపోయిన దాని గురించి వదిలేసి ఈ క్షణంలో ప్రశాంతంగా ఉన్నాం సార్ మీ టాక్ విన్నాక అనేది వాళ్ళ తిరిగి ఇతను రాసిన లవ్ లెటర్స్ కి అవి మళ్ళీ రిప్లైలు అన్నమాట. రెండోది
ప్రపంచం అనేది బరువు లేకపోతే ఒక కోతి ఎట్లా పొద్దు నుంచి రాత్రి వరకు యాక్టివ్ ఉంటుంది అట్లుంటా నేను. అంటే 2009 నుంచి ఒక్క సెకండ్ కూడా ఎవరన్నా మనుషులతో అప్పుడప్పుడు నాకు చిరాకు కలుగుతుంది. అంటే ఆ కారణం అది కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆన్సర్ అది అంటే నాకు లేదు, బట్ ఇట్లా గెలుపుతున్నారు అనుకో, అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక జంతువైనా కొడుతుంది. అదేం ప్రకృతిలో ఉంది, ప్రకృతిలో ఇంకా మెడగురికి చంపేయడం ఉంటుంది. అది ఇంకోటి ప్రపంచాలకు కొత్త కళ్ళజోడు వచ్చింది, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. సో లైఫ్ అనేది ఒక ఆర్ట్ అంతే, ఆర్టిస్ట్ ఉండని ఆర్ట్. అదే ఆ ఆర్ట్ని మీరు పట్టుకున్నారని మేము మిమ్మల్ని పట్టుకున్నాం. సరే అంతేనా? అంతే. అందువల్ల ఇప్పుడు వైలిన్ వచ్చా రాదా చెక్ చేయాలంటే ఒక్కటి నోట్ అంతే. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్తే ఆ నోట్ చాలు. సార్ నాకు వైలిన్ వచ్చి సా వాయించు, ఇంకో అంతే. సో ఏదేమైనా రకరకాల విషయాలు చర్చించినాం. చాలా కంక్లూజివ్గా చెప్పే ఒక స్టేట్మెంట్, చెప్పండి. మెమరీతో మనిషి జన్మించడు. మెమరీ ఎస్టాబ్లిష్ కావడానికి మళ్ళీ సెన్సెస్ ఎస్టాబ్లిష్ కావాల్సిందే. సో ఇది ప్రూవ్ చేసుకోవడానికి చిన్న పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అందరు చిన్నపిల్లలు ఒక్కటే. సేమ్. ఆ పుట్టిన పిల్లవాడిని లాల్గుడి జయరామన్లో వదిలిపెట్టు, హీ మే బికమ్ గ్రేట్ వైలినిస్ట్. ఆ పుట్టిన పిల్లవాడిని ఐన్స్టీన్ వదిలిపెట్టు, హీ మే బికమ్ సైంటిస్ట్. లేదా సైంటిస్ట్ కాకపోవచ్చు, కానీ వాడికి పాసిబిలిటీ, వాడికి ఆసక్తి ఉంటే సైంటిస్ట్ అయిపోతాడు. అంటే వాతావరణం ఉంది, అంటే అట్లాంటి మైండ్ ఉందనుకో, ఆ బెంట్ ఆఫ్ మైండ్ అంటారు అట్లా. ఇప్పుడు ఒకరు ఉంటారు ఏ ఆసక్తి ఉండదు వాడికి. రమణ మహర్షి ఉన్నాడు, నువ్వు 7 ఏళ్ళ పడుకోబెట్టు యోగే అవుతాడు అంతే, దానికి ఏదో అంటుకోదు, అది వేరే. ఇప్పుడు ఒక డబ్బు ఉంది ఏంటి, నన్ను వదిలి ఆ డబ్బు నన్ను పట్టుకోదు. నాకు విషయం అర్థమైపోయింది, నాకు కావాల్సిన ఒక మూల చూసుకొని ఎంజాయ్ చేస్తాను తప్ప ఎందుకు ఆ చెత్తంతా, ఆ స్ఫురణ కలిగింది అన్నట్టు. కావాల్సిందితో వచ్చేస్తుంది లైఫ్లోకి, దానికోసం యాంకరింగ్ అవసరం లేదు అట్లా. సో చర్చలో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు, మైథిలి, నాగేశ్వరరావు గారు, మన మధు, తర్వాత గోపాలకృష్ణ, ఆ తర్వాత తీస్తున్నవాడు బాలాజీ, అక్కడ మూలకున్నాడు టైసన్. బాయ్ చెప్పండి ఒకసారి. టాటా, బాయ్ బాయ్.